సరే, ముందుగా కథలోకి వెడదాం. అదే ఒక అత్యవసర పరిస్థితి. అంతా బానే ఉంది. మామూలుగా నడుస్తున్నారు. ఉన్నట్టుండి శరీరం తన కంట్రోల్లో లేనట్టు అనిపించింది. అడుగులు తడబడుతున్నాయి, తూలిపోతున్నట్టు ఒక ఫీలింగ్. చాలామందికి ఇది మామూలు విషయమేమో అనిపించొచ్చు, కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. ఏంటా అని వెంటనే బీపీ చెక్ చేశారు. అప్పుడు ఆ మెషిన్ చూపించిన నంబర్ 210. 210 చాలా అంటే చాలా హై. ఇంకేముంది, సమస్య బీపీనే అని బలంగా ఫిక్స్ అయిపోయారు. కాని అదే వాళ్లు చేసిన అతి పెద్ద తప్పు. ఇక్కడి నుంచే ఆ తప్పుడు నిర్ణయం మొదలైంది. అంత హై బీపీ రీడింగ్ అంటే 210 చూశాక ఎవరైనా ఏం చేస్తారు? టెన్షన్ పడిపోతారు కదా. దాన్ని వెంటనే తగ్గించేయాలి అనిపిస్తుంది. వాళ్లు కూడా అదే అనుకున్నారు. కాని ఆ ఆలోచనే వాళ్ళని తప్పుదారి పట్టించింది. వెంటనే బీపీని కిందకు దించేయాలి, కంట్రోల్లోకి తేవాలి అనే ఆతృతతో ఒకే ఒక్క బీపీ మాత్రం వేసుకున్నారు. ఈ చిన్న యాక్షన్ తర్వాత జరగబోయే పెద్ద విషాదానికి కారణమైంది. మాత్ర వేసుకున్నారు కదా, ఇప్పుడంతా సెట్ అవుతుందే అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. పరిస్థితి మెరుగుపడకపోగా మరింత దారుణంగా తయారైంది. కొద్దిసేపటికే 2 కళ్లలోనూ చూపు మాయమైపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి అక్కడ మూర్ఛ వచ్చినట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోయి స్పృహ తప్పిపోయారు.